ఇప్పుడు చూడు ఎంత ఘోరంగా ఉంటుందంటే ప్రశ్నించే తత్వం కూడా కులం ఉంటుంది. శ్రీశ్రీ గారు తెలుసు మనకు. ఆయన ఒక పాట రాస్తాడు. ఈ విషయం చాలామందికి తెలియదు. నీ పేరిట వంచన పెరుగుతూ ఉంటే, నీ ఎదుటే హింసలు జరుగుతూ ఉంటే, మనిషిని మనిషే దోస్తూ ఉంటే, మంచికి సమాధి కడుతూ ఉంటే, రాతి బొమ్మవై నిలిచావు, చేత కాని వాడనిపించావు. ఉన్నావా అసలున్నావా? ఉంటే కనులు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు. ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు. నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను, సేవలు చేశాను, నా బ్రతుకే నైవేద్యం చేశాను. చేసిన మేలును మరిచేవాడ నువ్వా దేవుడివి, నువ్వొక వ్యర్థుడివి. ఛీ, నీకొక రూపం లేదు, నీతి లేదు, నియమం లేదు, నిజానికి నువ్వే లేవు, లేవు లేవు లేవు. భక్త తుకారాం సినిమాలో విప్లవ రచయిత అయినటువంటి శ్రీశ్రీ గారు ప్రశ్నిస్తే ఆయన ఒక బాపనుడు కాబట్టి దేవుణ్ణి తిట్టచ్చు, దేవుణ్ణి అడగచ్చు. నీ భక్తుడినైనాను, నిత్య దరిద్రుడినైనా అని అనొచ్చు, చీ అనొచ్చు, తూ అనొచ్చు. రెంజల్ రాయేష్ ఒక దళితుడు కాబట్టి దేవుణ్ణి ప్రశ్నించద్దు. ఇది ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ. ఎవడికి తెలియదు.